గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి. డిసెంబర్ 16, 2018 నిర్వహించేటువంటి ఏపీఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లోని అర్థమెటిక్ క్వశ్చన్స్ను ఈరోజు మనము డిస్కస్ చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ అనగానే షార్ట్ కట్స్ మెథడ్లో లెంతీగా ఉండేటువంటి ప్రాబ్లమ్ని చిన్నగా నేర్చుకోవాలని చెప్పని చాలామంది కూడా ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ క్వశ్చన్ పేపరు షార్ట్ కట్స్ మెథడ్లో ఇచ్చాడా, లేకపోతే లెంతీ ప్రాసెస్లో ఇచ్చాడా, లేకపోతే ఈజీ మెథడ్గా అంటే చూస్తేనే ఆన్సర్ పెట్టే విధంగా ఇచ్చాడా అనేది క్వశ్చన్స్ని వన్ బై వన్ మనము ట్రై చేస్తూ ఉంటే మనకు ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. ముందుగా ఒక క్వశ్చన్ను అబ్జర్వ్ చేశామంటే, ఒక క్వశ్చన్ చూసామంటే 100 మీటర్ల పరుగు పందెంలో ఏ 10 మీటర్ల తేడాతో బిని 20 మీటర్ల తేడాతో సిని ఓడిస్తే సిని బి ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు? ఇన్ 100 మీటర్స్ రన్నింగ్ రేస్, ఇఫ్ ఏ డిఫీట్స్ బి ఇన్ 10 మీటర్స్ అండ్ డిఫీట్స్ సి ఇన్ 28 మీటర్స్, దెన్ ఇన్ హౌ మెనీ మీటర్స్ బి డిఫీట్స్ సి అని అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 18, సెకండ్ ఆప్షన్ ఈజ్ 20, థర్డ్ ఆప్షన్ ఈజ్ 24, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 30. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసామంటే రేస్ వచ్చేసి మనకు పరుగు పందెం వచ్చేసి ఎంతటి పెట్టారు అంటే 100 మీటర్లకు నిర్వహించారన్నమాట. అంటే ఏ అయినా బి అయినా సి అయినా ఖచ్చితంగా 100 మీటర్లని రీచ్ అయితేనే మనము విన్ అయినట్లు మనకు లెక్క అనమాట. మరి ఇక్కడ ఈ 100 మీటర్ల పరుగు పందెంలో ఫస్ట్ ఏం చేశాడు? 10 మీటర్ల తేడాతో బిని ఓడించాడనమాట. అంటే ఏమైనట్టు మనకు 100 మీటర్లను రీచ్ అయ్యాడని చెప్పని అర్థం మనకు. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఏ బి సి అని చెప్పని 3 తీసుకున్నాం అనుకోండి. ఏ వచ్చేసి 100 మీటర్ల దగ్గర ఉన్నప్పుడు బి 10 మీటర్ల తేడాతో ఓడిపోయినాడు. అంటే అర్థమే మనకు బి వచ్చేసి 90 మీటర్స్ రీచ్ అయినాడని చెప్పని మనకు అర్థం అనమాట. నెక్స్ట్ అదే మార్గనే 28 మీటర్స్ తేడాతో సిని ఓడిస్తే ఏ వచ్చేసి 28 మీటర్స్ తేడాతో, అంటే మరి 100లో 28 పోతే మనకు ఎంత? 2, తర్వాత 72. అంటే ఏ 100 మీటర్లు రీచ్ అయినప్పుడు బి వచ్చేసి 90 మీటర్ దగ్గర ఉన్నాడు, సి వచ్చేసి ఎక్కడ ఉన్నాడు? 72 మీటర్స్ దగ్గర ఉన్నాడు. ఈ విధంగా ఉంటే మనకు సిని బి ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు? అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ ఏ విధంగా ఉంది? ఏ వచ్చేసి బిని ఓడించాడు. ఇప్పుడు బి వచ్చేసి ఏం చేస్తాడు? ఖచ్చితంగా సిని ఓడిస్తాడు అనమాట. ఎందుకంటే ఏ ఫస్ట్ ప్లేస్, బి వచ్చేసి ఏమి సెకండ్ ప్లేస్ అని చెప్పి అర్థం మనకు. సపోజ్ ఇప్పుడు మనకు బి సిని ఓడించాడు అని అంటే బి డిఫీట్స్ సి అనమాట. అంటే అర్థమే మనకు అప్పుడు బి వచ్చేసి 100 మీటర్లు పోయాడు అనమాట. అప్పుడు సి ఎన్ని మీటర్లలో దగ్గర ఉన్నాడు అని చెప్పని అర్థం మనకు. ఓకే, మరి ఎట్లా కంపేర్ చేసుకుందాం మనం? దీనికి ఆలోచిస్తే జనరల్గా మనకు ఏదో రేషియోలోకి వెళ్ళొచ్చు మనము అది అని చెప్పని చాలా గెస్ చేస్తూ ఉంటాం. కానీ సింపుల్ లాజిక్ అర్థం చేసుకున్నాం అనుకోండి ఈజీ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు 90 మీటర్స్ దగ్గర ఉన్నప్పుడు బి సి ఎక్కడ ఉన్నాడు? 72 మీటర్స్ దగ్గర ఉన్నాడు. మరి బి వచ్చేసి 100 మీటర్ల దగ్గర ఉన్నప్పుడు సి ఎక్కడ ఉంటాడని చెప్పని క్వశ్చన్ అర్థం మనకు. మరి ఏ విధంగా కంపేర్ చేసుకోవచ్చు మనం అంటే సింపుల్ అనమాట. అంతే, 90కి 72 అయితే 100కి ఎంత? కంపారిజన్ మెథడ్ అంటారు దీన్ని. ఏమని? 90కి 72 అయితే 100కి ఎంత? ఇది ఎట్లా ఉంటుందంటే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తామంటే కిందది బై పైది వేస్తాం. మీరు మామూలు జనరల్గా ఏం ఆలోచిస్తారంటే ఎక్కువ బై తక్కువనా, తక్కువ బై ఎక్కువనా ఆలోచిస్తారు. అంటే మచ్ బై స్మాలా, స్మాల్ బై మచ్ అని ఆలోచిస్తారు. అదంతా ఏం ఆలోచిస్తాం పని లేదు. సింపుల్ ఏం చేస్తాము? కిందది బై పైది వేస్తాం అనమాట. అంటే ఏం చేయొచ్చు? 100/90 ఇంటూ 72 అనమాట. అంతే, ఏమొస్తుంది? 0 0 క్యాన్సిల్, 9 1 జా 9 8 జా ఎంత? 80 అనమాట. అంటే సో 80 కిలోమీటర్స్ దగ్గర 80 మీటర్స్ దగ్గర సి ఉంటాడు అనమాట. మరి ఎన్ని మీటర్ల తేడాతో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాము? 100 - 80 ఎంత? 20 మీటర్స్ డిఫరెన్స్తో బి ఏం చేశాడు? సిని ఓడించడం. చాలా ఈజీ. మనకి లాజిక్ అర్థమైంది అనుకోండి ప్రాబ్లమ్ని చాలా ఈజీ చేసుకొని వెళ్తామండి. లెంత్గా ఏదేదో థింక్ చేసుకుని ఉన్నాం అనుకోండి ఆన్సర్ వచ్చేసి చాలా లెంత్గా వచ్చేస్తుంది. ఎగ్జామ్ హాల్లో మనము ఇన్ టైంలో చేయలేము. ఓకే, ఎట్లా తీసుకున్నా ఇక్కడ ఏ వచ్చేసి 100 మీటర్లు, బి వచ్చేసి 90 మీటర్స్, సి వచ్చేసి 72 మీటర్స్ ఉన్నాడు. వాడు క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మెనీ మీటర్స్ బి డిఫీట్స్ సి అన్నాడు. బి వచ్చేసి సిని ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తున్నాడు అని చెప్పి అన్నాడు. మరి అన్నప్పుడు ఏం చేస్తాం మనం అంటే
90కి 72 వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా బి సిని ఓడించాడంటే అర్థమే మనకు బి వచ్చేసి 100 మీటర్లు రీచ్ అయితేనే సిని ఓడించినట్టు అర్థం మనకు. కాబట్టి బి దగ్గర 100 వేసుకున్నాం అనుకోండి, మన కంపారిజన్ ఏమర్థమవుతుంది మనకు 90కి 72 అయితే 100కి ఎంత? సింపుల్, కిందది బై పైది. ప్రధానికి ఇట్లా వేయచ్చు. ఒక టైమ్ అండ్ వర్క్లో మాత్రం ఏమొస్తాయంటే 5 బై కింద వస్తుంది అనమాట. ఓకే, ఏం చేసేప్పుడు 100/90 × 72 క్యాన్సల్ చేస్తే 80 వచ్చింది. కానీ మనకు డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ అంటే అప్పుడు ఏం చేస్తాం 100 - 80 ఎంత? 20 మీటర్స్ అనమాట. సో ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లెట్ ద సమ్ ఆఫ్ 3 numbers be 13,680 if the first number is 3/5 of the third number and the ratio between the second and the third number is 4:7, then the first number is 3 సంఖ్యల మొత్తం 13,680 అనుకుందాం. మొదటి సంఖ్య మూడవ సంఖ్యలో 3/5వ వంతు మరియు రెండవ మూడవ సంఖ్యల నిష్పత్తి 4:7 అయితే మొదటి సంఖ్య అన్నాడు. అంటే ఇది యాక్చువల్గా ఏ టాపిక్ సంబంధించిందంటే రేషియో అండ్ ప్రపోర్షన్ చెప్పుకోవచ్చు, నిష్పత్తి అనుపాతానికి. ఓకే, ఇంతకుముందు ప్రాబ్లం ఎట్లా అంటే అది జనరల్ ఇచ్చాను అనమాట. అది మరి ఇదే విధంగా చేయొచ్చు అంటే మనకు 3 సంఖ్యల మొత్తం అన్నాడు. అంటే మనం 3 సంఖ్యల్ని సమ్ ఆఫ్ 3 numbers ఈజ్ a + b + c, a + b + c ఈజ్ ఈక్వల్ టు 13,680 అని చెప్పి తీసుకుందాం. మనం తీసుకుంటే తర్వాత ఏమన్నాడు, ఇఫ్ ద ఫస్ట్ నంబర్ ఈజ్ 3/5 ఆఫ్ ది థర్డ్ నంబర్, మొదటి సంఖ్య మూడవ సంఖ్యలో 3/5వ వంతు ఉంది. అంటే మొదటి సంఖ్య అంటే ఏమి ఏ అనమాట, మూడవ సంఖ్య అంటే సి. ఎట్లుంది 3/5 సి ఉంది. దీన్ని ఏం చేస్తాం మనము a/cగా రాసుకుందాం. అంటే ఈ సి ఇటువైపు వస్తే అవుతుంది బై అవుతుంది. అంటే a/c ఈజ్ ఈక్వల్ టు ఏమి 3/5 అని చెప్పి అర్థం. అంటే అర్థం ఏమి మనకు a/c ఈజ్ ఈక్వల్ టు 3:5 అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత రెండవ మూడవ సంఖ్యల నిష్పత్తి 4:7 అన్నాడు. ద రేషియో బిట్వీన్ ది సెకండ్ అండ్ థర్డ్ నంబర్ ఈజ్ 4:7. సెకండ్ అండ్ థర్డ్ అంటే అది బిసి అనమాట. సో b/c ఈజ్ ఈక్వల్ టు ఎంత 4:7 అన్నాడు. ఓకే, యాక్చువల్గా మనకు ఇక్కడ ప్రాబ్లం మనకు ప్రతి ప్రాబ్లంలో కూడా మనము రేషియోలో ఏం చేసి ఉంటాము a/b b/c ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము a/b/c ఫైండ్ అవుట్ చేసి ఉంటాం. ఇది a/b b/c ఇస్తే ఏం చేస్తాము a/b/c ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా యారో మార్క్ వేసుకో ఫైండ్ అవుట్. అంటే ఈ ఆర్డర్ మస్టర్స్ ఉండాలి మనకు a/b ఉండాలి, b/c ఉండాలి. ఇక్కడ మరి ఏమి ఇచ్చాడు మనకు a/c ఇచ్చాడు, b/c ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇటువైపుగా ఉండేటట్లుగా అంటే ఎట్లా ఇక్కడ మనకు a/b b/c అంటే అర్థమేమి ఇక్కడ ఇటువైపు b కామన్ ఉంది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ రెండింటిలో ఏం కామన్ ఉంది c కామన్ ఉంది కదా. కాబట్టి మనకి అనుగుణంగా a/c అట్లే రాస్తాను. ఇప్పుడు ఏం రాస్తానంటే దీన్ని c/b రాస్తాను. అంటే ఏమన్నా రాయొచ్చు రివర్స్ రాస్తా 7:4 అని చెప్పి రాసుకుంటాను. ఇప్పుడు మనకు ఏమన్నా రాస్తాము ఇప్పుడు a/c/b రాస్తాం. ఇంతమంది ఏం రాస్తాం a/b/c రాస్తాం. ఇక్కడ ఏం రాయాలి a/c/b రాస్తాం. ఎట్లా ఈ రివర్స్ అని వేసుకోవాలనుకున్నాం. 3 7 21, 7 5 35, 5 4 20. ఓకే, 3 ఒకే ఏకంతో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయదు పోవు కాబట్టి అట్లా పెట్టేస్తాను. తర్వాత క్వశ్చన్ ఏమన్నా అనుకో అయితే మొదటి సంఖ్య అన్నాడు. మొదటి సంఖ్య అంటే అర్థమే మనకు ఏ కదా. అంటే ఏమి 21కి ఎంత అని అర్థం మనకు. అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏమిది సమ్ ఆఫ్ 3 numbers. కాబట్టి మనం ఏం చేయాలి వెంటనే ఇక్కడ సమ్ ఆఫ్ 3 రేషియోస్ చేయాలి. అంటే ఏమి 21 + 35 + 20 ఎంత వస్తుంది 21 + 35 వచ్చేసి 56, 56 20 76, 76కి ఎంత మనకు కంపారిజన్ తీసుకుంటే 13,680 అని చెప్పి అర్థం. మనకు కావాల్సిందేమి ఏ కావాలి, ఏ ఎంత ఉంది 21 ఉంది. మరి 21కి ఎంత సింపుల్ 76కి 13,680 అయితే 21కి ఎంత. అప్పుడు ఏం చేస్తాము సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు నేను ఇదే మెథడ్ నేను ప్రతి టాపిక్లో యూజ్ చేస్తాను. ఈ కంపారిజన్ మెథడ్ని కిందది బై పైది అనమాట. ఓకే, ఏం చేయొచ్చు 21/76 × 13,680 అనమాట. క్యాల్కులేషన్ అబ్జర్వ్ చేసామంటే మరి 21/76 × 13,680 మనకి ఏది 76 దేంట్లో వస్తున్నట్టు 93 టేబుల్ తీసుకోవచ్చు మనం. అంటే మెయిన్గా ఈ క్యాల్కులేషన్ రావాలంటే మనకు టేబుల్స్ ఖచ్చితంగా వచ్చిండాలి. టేబుల్స్ రాందే
క్యాన్సిలేషన్ రాదు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంలో మనకు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉంటుంది. అంటే మల్టిప్లికేషన్ ఉండొచ్చు, క్యాన్సిలేషన్ ఉండొచ్చు అనమాట. మరి మల్టిప్లికేషన్ డివిజన్ అనేటువంటి ప్రాబ్లం ఏది కూడా ఉండదు. మరి మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ రావాలంటే ఖచ్చితంగా మనకేం రావాలి, టేబుల్స్ రావాలి. మరి కాబట్టి టేబుల్స్ నేర్చుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినామనుకోండి చాలా కష్టం అనమాట. ఓకే, మరి చూడండి దేంతో పోతుంది. 19th 4 76, నెక్స్ట్ 19th 7 133 అంటే 3 మిగులుతుంది. నెక్స్ట్ 19 2 38 0 అనమాట. ఓకే, నెక్స్ట్ అదే మరి మళ్ళీ 4తో క్యాన్సిల్ అవుతుంది. 4 1 4 3 ఉంటుంది. 4 8 32 0. ఓకే, 18 1 18 18 2 36 37 0. ఎంత వచ్చింది ఫస్ట్ నెంబరు A = 3780 అనమాట. ఓకే, చాలా ఈజీగా చేసేయచ్చు మనం. ఇది ఎన్నో ఆప్షన్ మనకంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ 3 నంబర్స్ అన్నాడు, 3 సంఖ్యల మొత్తం అన్నాడు. మరి 3 సంఖ్యల మొత్తం అన్నప్పుడే మనకు రేషియోని ఏం చేయాలి, ఆ సమ్కి ఈక్వల్ చేసుకోవాలి. మనం అదే పని చేసాం. ఇక్కడ ఏం చేసినామంటే అక్కడ ఇచ్చిన నంబర్స్ మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం అని చెప్పి A:B B:C డైరెక్ట్గా ఇవ్వలేవాడు. ఏమి ఇచ్చాడు మనకు, A:C B:C ఇచ్చాడు. వాడు ఎట్లనివని మనం దీని ఆర్డర్ ప్రకారం ఏం చేసినా, నేను A:C రాసుకున్నా. మనకి A:C రాసుకున్నా ఇట్లనే ఆన్సర్ చేయొచ్చు మనం. అదే A:B రాసుకున్నా సేమ్ అట్లనే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. ఏమంటే ఇక్కడ ఏ అంటే ఏ రేషియో ఉంది, బి అంటే ఏ రేషియో ఉంది, సి అంటే ఏ రేషియో ఉంది. అంటే ఆ రేషియోలో ఏ నంబరింగ్ ఉన్నాయో బాగా అబ్జర్వ్ చేసినామంటే వచ్చేస్తుంది అండి. ఫస్ట్ ఏం చేసిన, ఫస్ట్ అండ్ థర్డ్ రేషియో తీసుకున్నా. వాడు ఫస్ట్కి థర్డ్కి రిలేషన్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ సెకండ్కి థర్డ్కి ఇచ్చాడు. ఆ దాన్ని తీసుకొని ఒకే రేషియో కింద రాసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసిన, ఆ సమ్ని ఇక్కడ ఇచ్చినటువంటి సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఈక్వల్ చేసుకున్నాం. తర్వాత ఏ నెంబర్ అడిగాడో ఆ రేషియోలోని వాల్యూని తీసుకొని దాన్ని ఈక్వేట్ చేసుకుంటూ కంపారిజన్లో చేసేసాడు అనమాట. ఓకే, ఇది ఈజియెస్ట్ మెథడ్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఏ బాయ్ డిస్ట్రిబ్యూట్స్ చాక్లెట్స్ అమాంగ్ 4 ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్ ది రేషియో 1/3 1/4 1/5 1/6. ద మినిమం నంబర్ ఆఫ్ చాక్లెట్స్ దిస్ బాయ్ షుడ్ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు డూ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్. ఒక బాలుడు అతని నలుగురు మిత్రులకు 1/3 1/4 1/5 1/6 నిష్పత్తిలో చాక్లెట్లను పంచాడు. ఈ విభజన చేయగలగడానికి ఆ బాలుడి వద్ద ఉండవలసిన చాక్లెట్ల కనీస సంఖ్య అన్నాడు. డిఫరెంట్గా ఇచ్చాడు ఇక్కడ మనకి. కొన్ని చాక్లెట్ల సంఖ్య ఇచ్చి టోటల్ చాక్లెట్లు కావాలని చెప్పాను, లేకపోతే టోటల్ చాక్లెట్లు ఇచ్చి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎవరికి ఎన్ని వస్తాయని చెప్పి అడుగుతాను ప్రాబ్లం. కానీ వాడు ఏమన్నాడు, పంచడానికే ఎంత సంఖ్య కావాలి, కనీస సంఖ్య అని చెప్పి డిఫరెంట్గా అన్నమాట. అంటే ఆప్షన్స్ బట్టి మనము క్వశ్చన్స్ని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మరి ఏమి ఇచ్చాడు ఆప్షన్స్ అంటే 60 114 57 54 అన్నాడు. యాక్చువల్గా డైరెక్ట్గా ఆప్షన్ బట్టి పోయినాం అనుకోండి, 4 మెంబర్స్ కంటే చాక్లెట్ కూడా ఎట్లుంటాయి మనకు, ఈవెన్ ఆర్ ఆడ్ ఉంటాయా, ఈవెన్లో ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అంటే 60 తీసుకోవచ్చు, 114 తీసుకోవచ్చు, 54 తీసుకోవచ్చు. ఒక 57 వెళ్ళిపోతుంది అక్కడ ఆప్షన్లో. ఏమి మరి ఏ విధంగా చూద్దాం. మనకి ఇక్కడ రేషియో కూడా ఏం చేశాడంటే 1/3 1/4 1/5 1/6 అన్నాడు. ఇలా భిన్నాలో చూసేపాటికే మనకి ఇంకా ఏం చేస్తాంలే లెక్క అని చెప్పని ఫీల్ అయిపోతాం. కానీ ఏ మాత్రం కూడా మనము భయపడాల్సిన అవసరమే లేదు. ఏ విధంగా అంటే ఈ విధంగా ఇష్టానంటే మనకు భిన్నాలు ఇష్టానంటే వాటికి ఎల్సిఎం చేసేసి ప్రతిదాన్ని ఎల్సిఎంతో మల్టిప్లికేషన్ చేసేస్తే అయిపోతుంది అంతే. మరి ఏ విధంగా చూడండి, 3 4 5 6కి ఎల్సిఎం తీసుకున్నామంటే మనం 3 4 5 6కి ఏమొస్తున్నాయి, ఈ 2 ఒకటి పోతాయి, లేకుంటే ఈ 2 అని తీసుకోవచ్చు. ఈ 2 తీసుకుందాం మనము. ఆ 2 అంటే లేకుంటే ఈ 2 తీసుకుందాం, 3 తీసుకుందాం. 3 1 ఇది పోదు, ఇది అట్లా రాసుకుంటా. నెక్స్ట్ 3 2 నెక్స్ట్ మళ్ళీ ఏమి 2 పోతాయి, 2 2 5 పోదు, 1 ఇంకేం పో. ఇంకా 3 2 6 6 2 12 12 5 60. సో ఎల్సిఎం ఈజ్ 60. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఖచ్చితంగా ఇక్కడ ఆప్షన్ కూడా మనకి 60 ఉంది. ఆ 60నే మనము అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. అంటే ఎట్లా చేస్తాము, 1/3 ఇంటూ 60 ఇస్టు 1/4 ఇంటూ 60 ఇస్టు 1/5 ఇంటూ 60 ఇస్టు 1/6 ఇంటూ 60. వాటిని మనకు లీస్ట్ అన్నాడు. మనకి ఎల్సిఎం అంటే అర్థమే మనకు లీస్ట్ కామన్ కదా.
కదా, కనిష్టమే కదా కసాగ అంటే మనకు. కాబట్టి ఆన్సర్ కూడా ఏం చెప్పొచ్చు మనము 60 అని చెప్పొచ్చు. ఇంకా లెక్క కూడా మనం పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మళ్ళా ఏ పర్సన్ గేవ్ 2/5 ఆఫ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఎల్డర్ సన్ అండ్ 30% ఆఫ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ యంగర్ సన్. He shared the rest of the property among his 3 daughters in the ratio 3:5:2. If one of his sons got 20,000 rupees more than the other, then the largest share among the share of the daughters is. ఇది మనకు కొద్దిగా లెంత్గా ఉంది ప్రాబ్లం చూస్తే మనకు, కానీ మనం దాని గురించి ఏం పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఎంత పెద్దగానే లెక్క దాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీ చేసేయచ్చు అనమాట. మన తెలుగులో చూద్దాం ఒకసారి. ఒక వ్యక్తి తన ఆస్తిలో పెద్ద కుమారుడికి 2/5 వంతు మరియు చిన్న కుమారుడికి 30% ఇచ్చాడు. మిగిలిన ఆస్తిని అతని 3 కుమార్తెలకు 3:5:2 నిష్పత్తిలో పంచి ఇచ్చాడు. అతని కుమారులలో ఒకరిది రెండవ వాని కంటే 20,000 ఎక్కువ పొందితే కుమార్తెల వాటాలలో అత్యధిక వాటా డాష్ అన్నాడు. మరి పెద్దగా ఉంది కదా అని చెప్పని భయపడాల్సిన అవసరమే లేదు. మ్యాథ్స్లో ఉండే లాజిక్ ఏమంటే ఫస్ట్గా మనకు లెక్కని చూసి మనం భయపడరాదనమాట. లెక్క మనకు అర్థం కాలేదనుకోండి, మళ్ళీ ఇంకోసారిగా చదవాలి. ఎందుకంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఒక లెక్క నేర్చుకున్నాం, అటువంటి లెక్క మనకు ఎగ్జామ్లో వస్తుందని అనుకోవడానికి చాలా పొరపాటు అనమాట. ఒక లెక్క నేర్చుకుంటాం, అటువంటి లెక్కే ఎగ్జామ్కు వస్తుంది అని అనుకోవడము చాలా చాలా తప్పు అనమాట. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పని అర్థం మనకు. కాబట్టి ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా మనం చేసేటట్టు ఉండాలి మనం. ఓకే, మనం నేర్చుకునేటివి ఏవి కూడా ఎగ్జామ్కి రావు అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేసినారంటే నేర్చుకునేటివి ఏవి కూడా ఎగ్జామ్కి రావు, కానీ డిఫరెంట్గా ఉంటాయి మనం నేర్చుకున్న వాటికి. కానీ ఎలా ఇచ్చినా మనం ఏం చేయాలి, ఆలోచించి రైట్ ఆన్సర్ చేసేటట్టుగా మనము ప్రిపేర్ అవ్వాలన్నమాట. అదే ఇక్కడ ఉండేటువంటి మ్యాథ్స్ లాజిక్ అనమాట. మరి ఏ విధంగా చూడండి, ఒక వ్యక్తి తన ఆస్తిలో పెద్ద కుమారుడికి 2/5 వంతు అనమాట. ఏ పర్సన్ గేవ్ 2/5 ఆఫ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఎల్డర్ సన్ అనమాట. అతని ఆస్తి ఎంత ఉందో తెలియదు, కానీ ఏం చేసినాడు 2/5 వచ్చేసేమి పెద్ద కుమార్కి ఇచ్చాడనమాట. ఓకే, అంటే S1 అనుకుందాం, పెద్ద కుమార్ మనము S1 అనుకుందాం. S1 అనుకు ఎంత 2/5 అన్నాడు. ఇక్కడ 2/5 అంటే అర్థమేం మనకు అంటే అతని ఆస్తి 5 భాగాలు ఉంటే 2 భాగాలు ఏం చేసినాడు పెద్ద కొడుకు ఇచ్చాడని చెప్పని అర్థం మనకు. ఎప్పుడే కానీ డినామినేటర్లో ఉన్నది ఏమవుతుందంటే టోటల్ అని చెప్పని అర్థం మనకు. న్యూమినేటర్లో ఉండేది ఏమవుతుందంటే అది రిప్రజెంట్ చేసేటువంటి పార్ట్ అనమాట. అది రిప్రజెంట్ చేసేటువంటి పార్ట్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, అంటే 5 భాగాలు ఉంటే 2 భాగాలు ఏం చేశాడు పెద్ద కుమార్కి ఇచ్చాడు అనమాట. ఇస్తే తర్వాత ఏమైంది టు హిజ్ ఎల్డర్ సన్ అండ్ 30% ఆఫ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ యంగర్ సన్ అనమాట. మరి మిగిలిన 30% అనమాట ఏం చేశాడు 30% ఏం చేశాడు రెండవ కుమార్కి ఇచ్చాడట. అంటే ఇక్కడ మనకు లెక్క రేషియోలను ఉండాలి, అంటే ఇక్కడ మనకు లెక్క పర్సంటేజ్లను ఉండాలి పూర్తిగా, లేకపోతే ఫ్రాక్షన్లను ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు ఫ్రాక్షన్కి పర్సంటేజ్కి లింక్ పెట్టాడు. కాబట్టి మనం ఏం చేస్తాము ఒకే దానిలోకి మార్చుకుందాం. మరి దేనిలోకి మార్చుకుందాం మనం అంటే పర్సంటేజ్లోకి మార్చుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు మనకు 5 అనేది టోటల్ కదా, అంటే అర్థమే మనకు 5కి ఏమని అర్థము 100% అని చెప్పని అర్థం. మరి 2కి ఎంత అవుతుంది పర్సంటేజ్, అంతే సింపుల్. పెద్ద కుమారుని ఏం చేస్తున్నాము పర్సంటేజ్లకు మారుస్తున్నాం అనమాట. అంటే ఏమవుతుంది అప్పుడు 2/5 × 100, 5 × 520 ఎంత 40% అనమాట. అంటే పెద్ద కుమార్కి ఎంత ఇచ్చినాడు 40% ఇచ్చినాడు. రెండో కుమార్కి ఎంత ఇచ్చినాడు 30% ఇచ్చినాడు అనమాట. ఎంత ఇచ్చినాడు 30% ఇచ్చినాడు. మిగిలింది కూతుర్లకు మార్చినాడు అన్నాడు. మరి రిమైనింగ్ ప్రాపర్టీ ఏం చేసినాడు డిస్ట్రిబ్యూటెడ్ ది రిమైనింగ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటెడ్ ది హిజ్ డాటర్స్ అనమాట. ఓకే, రిమైనింగ్ ప్రాపర్టీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు హిజ్ డాటర్స్ అన్నాడు. కాబట్టి మన టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ 70% అయింది. 40% ఎల్డర్ సన్కి 30%, 40% ఎల్డర్ సన్కి 30% యంగర్ సన్కి ఇస్తే మొత్తం ఎంత అయింది 70% అయింది. అంటే 70% అయితే రిమైనింగ్ మనకు రిమైనింగ్ ప్రాపర్టీ
ఎంత 100 - 70 ఎంత 30% అనమాట. ఈ 30% ఏం చేసినాడు 3 డాటర్స్కి D1:2 D2:2 D3 ఏ విధంగా ఇచ్చినాడు వాడు అంటే 3:5:2 అంట. ఏ విధంగా ఇచ్చాడు 3:5:2 రేషియోలో మనకి ఇచ్చినాడు. ఇస్తే అతని కుమారులలో ఒకనికి రెండవ వానికంటే 20,000 ఎక్కువ. అంటే ఇద్దరి 2 సన్స్ది ప్రాపర్టీ కంపేర్ చేస్తే ఎంత ఉంది డిఫరెన్స్ అంటే 20,000 అనమాట. ఇక్కడ మనకి ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అనేది అవసరమే లేదనమాట. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 20,000 అని చెప్పని అర్థం మనకు. ఇక్కడ ఎప్పుడే కానీ మనకు ఈ అర్థమెటిక్లో మచ్ కానీ స్మాల్ కానీ గ్రేటర్ అని కానీ ఎల్లర్ అని కానీ యంగర్ అని కానీ ఎక్సిడ్ అని కానీ ఈ టర్మ్స్ అన్నీ వచ్చినాయి అనుకోండి, వీటన్నిటికి అర్థం ఏమంటే డిఫరెన్స్ అని చెప్పని అర్థం అనమాట. ఇది లాజిక్ బాగా నామపెట్టుకోండి. మనకి ఎవరికి ఎంత ఎక్కువ తక్కువ అనేది ఏ మాత్రం అవసరం లే. ఏమని అర్థం మనకు డిఫరెన్స్ అని చెప్పని అర్థం మనకు. అంటే ఎక్కువ అని కానీ తక్కువ అని కానీ పెద్దవాడు లేక చిన్నవాడు అని కానీ ఈ పదాలు వస్తాయి. ఏమని అర్థం మనకంటే తేడా అని చెప్పని అర్థం. అంటే ఏం చేస్తాం సబ్స్ట్రాక్షన్ చేస్తాం తీసేస్తామని చెప్పని అర్థం. ఇక్కడ మనం ఇంకేమన్నాడు ఇద్దరు కుమారులు ఒక కుమారుడికి మరొక కుమారు యొక్క ఆస్తి ఎంత ఎక్కువ ఉందంట 20,000 ఎక్కువ ఉందని చెప్పారు. అంటే వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంతని అర్థం ఆస్తుల తేడా 20,000 అని అర్థం అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రాపర్టీ ఆఫ్ 2 సన్స్ ఈజ్ 20,000. కాబట్టి నేను ఏం చేస్తానంటే వెంటనే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఒకటి 40 ఇంకొకటి 30 కదా, వీళ్ళిద్దరిని మైనస్ చేస్తా. 40 - 30 ఎంత 10%. ఓకే 40 30 ఎంత 10%. ఈ 10% ఎవరికి ఈక్వల్ అవుతున్నప్పుడు మనకు ఏదానికి 20,000 రూపీస్కి ఈక్వల్. ఇదే మీనింగ్ అనమాట. 10% మీన్స్ 20,000కి ఈక్వల్ అవుతుంది. మనకి ఏం కావాలి ఇప్పుడు దాంట్లోన కుమార్తెలలో వాటాలలో అత్యధిక వాటా. అంటే కుమార్తెలలో మనకు అత్యధిక వాటా ఎవరు తీసుకుంటారు ఈ 5 ఉండేటువంటి వాల్యూ ఉన్నటువంటి డాటర్ అనమాట. అంతే కదా. అంటే ఈ 5 రేషియోకి ఎంత అని చెప్పని అర్థం మనకు. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనకి ఇప్పుడు వీళ్ళు పంచుకునేది ఎంత 30% పంచుకునేది. ఈ డాటర్స్ పంచుకుంది మొత్తం మనకు కలిపి ఎంత 30% పంచుకుంది వీళ్ళు మొత్తం. కాబట్టి నేను ఏం చేస్తాను 10%కి 20,000 అయితే 30%కి ఎంత అని కంపేర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 30/10. సేమ్ ఇట్లనే చూడండి, మీరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఇది పెద్ద లాజిక్. కిందది బై పైది అంతే. ఇంకా 30/10 × 20,000 0 0 క్యాన్సల్. ఎంత వస్తుంది 60,000. 60,000 రూపీస్. అంటే డాటర్స్ మొత్తం కలిసి అంటే ముగ్గురు D1 + D2 + D3 ముగ్గురు కలిసి 60,000 రూపీస్ని షేర్ చేసుకున్నారని చెప్పని అర్థం మనకు. ఓకే మరి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ 3 ప్లస్ చేస్తాం మనం. 3 + 5 + 2 ఎంత 8 + 2 ఎంత 10. ఈ 10కి ఏమని అర్థం మనకు 60,000 రూపీస్ అని చెప్పని అర్థం. మనకేం కావాలి హైయెస్ట్ ఎవరు తీసుకున్నారు అంటే 5 వాల్యూ ఉండే డాటర్ తీసుకుంది. కాబట్టి 5కి ఎంత ఇక్కడ చూసానే చెప్పచ్చు, చేయాల్సిన పని లేదు. 10కి 60,000 అయితే 5కి అన్నాడు. 5 కంటే సగం అని చెప్పిన అర్థం. అంటే 30,000 వస్తుంది. కానీ చేద్దాం మనం. అంటే 5/10 × 60,000 0 0 క్యాన్సిల్. ఎంత 5 6 30 ఎంత వస్తుంది 30,000 అనమాట. ఓకే ఇది ఈజీ ప్రాసెస్. మనకు ఏం చేసాం మనం అంటే మనకు ఇంతకుముందు మాదిరిగా ఓల్డ్ పేపర్స్ మీరు అనలైజ్ చేశారంటే ఏ టాపిక్ సంబంధించింది అదే టాపిక్ క్వశ్చనే ఉండేది. అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధిస్తే రేషియోకి సంబంధించిన ప్రాబ్లమే ఉండేది. పర్సంటేజ్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్లు ఉంటే పర్సంటేజ్ గురించి మాత్రమే అడిగేవారు అనమాట. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అడిగారంటే ఒక 2-3 టాపిక్లని క్లబ్ చేస్తూ క్వశ్చన్ తయారు చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఒక పక్క రేషియో కనిపిస్తుంది, ఇంకో పక్క పర్సంటేజ్ కనిపిస్తుంది, ఇంకో పక్క ఫ్రాక్షన్ కనిపిస్తుంది. ఇది క్వశ్చన్స్ తయారు చేసిన విధం మనకు. అందుకే మనం ఏం చేయాలంటే వాడు ఎట్లనివ్వని ఒకదానిలో కన్వర్షన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం ఏం చేసినాం ఇక్కడ మనము ఈజీగా వాడు ఇచ్చింది ఫస్ట్ 2/5 అన్నాడు. ఈ 2/5ని పర్సంటేజ్లో మార్చాను. ఎప్పుడైనా డినామినేటర్లో ఉన్నది ఏమవుతుంది టోటల్ అవుతుంది. కాబట్టి ఇది 100% 5 అయితే మనకు అంటే 5కి 100% అయితే 2కి ఎంత అవుతుందంటే 2కి అన్నప్పుడు మనకు ఖచ్చితంగా 40% అని చెప్పని అర్థం అనమాట. అంటే
S1కి 40% ఇచ్చాడు. నెక్స్ట్ S2 వాడే ఇచ్చాడు 30% అని చెప్పండి. మిగిలింది అన్నాడు, మిగిలిన డాలర్స్కి అన్నాడు. మరి మిగిలింది అన్నప్పుడు ఏం చేస్తాం, వీరితో కలిపి ఎంత ఇచ్చినాడు, 70 ఇచ్చాడు. మరి రిమైనింగ్ ప్రాపర్టీ ఏమవుతుందంటే 30 అవుతుంది అనమాట. మరి ఈ 30 ప్రాపర్టీని ఏం చేశాడు, 3:5:2 రేషియోలో ఇచ్చాడు అన్నాడు. ఓకే, మరి ఇక్కడ మనకి అమౌంట్ కావాలి. అమౌంట్ అంటే వాడు అక్కడ కంపారిజన్ చేసుకొని ఇచ్చాడు అమౌంట్, మన డైరెక్ట్గా వెళ్ళేవాడు. ఏమన్నాడు, వాళ్ళిద్దరి మధ్య తేడా అనమాట. ఇద్దరు కొడుకుల మధ్య ఒక కొడుకు అంటే ఒక కుమారుడు మరొక కుమారుని కంటే వచ్చిన ఆస్తి ఎంత అంటే 20,000 ఎక్కువ అని చెప్పని అన్నాడు అనమాట. అంటే అప్పుడు అర్థమే మనకు వాళ్ళిద్దరి మధ్య తేడా అని చెప్పని అర్థం. కాబట్టి ఏం చేసినా నేను, వాళ్ళిద్దరి మధ్య అంటే 40 - 30 = 10%. ఆ 10%కి ఎంత ఉంది, 20,000 అయింది. మరి డాలర్స్కి మొత్తం ఎంత మంచాడంటే 30% మంచాడు కదా. కాబట్టి 30%కి ఎంత వచ్చింది, 60,000 వచ్చింది. అంటే ఈ 60,000 ఏం చేసినారు, 3 డాలర్స్ పంచుకున్నారు అనమాట. మరి పంచుకున్నప్పుడు ఏమవుతుంది మనకు, D1 + D2 + D3 ఎంత, 60,000 అయింది. 60,000 అన్నప్పుడు మనకి హైయెస్ట్ ఎవరు తీసుకున్నారు అన్నాడు. హైయెస్ట్ ఎవరు తీసుకున్నారంటే ఇక్కడ రేషియో వాల్యూ ఎవరైతే పెద్దగా ఉంటుందో వాళ్ళదే హైయెస్ట్ అని చెప్పని మనకు అర్థం. ఇక్కడ 5కి ఎక్కువ ఉంది. మరి టోటల్ కాబట్టి ఇది ఏం చేస్తా, 3 + 5 + 2 ఎంత, 10 రేషియోకి. 10 రేషియోకి ఎంతని, 60,000 అని చెప్పని అర్థం. అంటే 10 పార్ట్స్కి 60,000 అయితే, 10 భాగాలకి 60,000 అయితే 5 భాగాలకి ఎంత అవుతుంది, మనం చేయాల్సిన పని లేదు. దీంట్లో సగం అయింది, 10కి 5 తగ్గింది అంటే సగం తగ్గింది. అంటే దీంట్లో ఏమవుతుంది, సగం తగ్గుతుంది. కానీ మన కోసం చేస్తున్నాం. ఎట్లా, 5/10 కిందది 10 ఇంటూ 60,000 ఎంత వస్తుంది, 30,000 అనమాట. మరి ఎన్నో ఆప్షన్ ఆన్సర్ అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది చేసేటువంటి విధానం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినామంటే, ఒక వస్తువుపై 3 రూపాయలు తగ్గించి దానిని 42 రూపాయలకు అమ్మితే, 3 రూపాయలు తగ్గించి 42 రూపాయలకు అమ్మితే దానిపై వచ్చిన డిస్కౌంట్, దానిపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం అన్నాడు. ఇఫ్ ఏ రిడక్షన్ ఆఫ్ 3 రూపీస్ ఈజ్ గివెన్ ఆన్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ టు 42 రూపీస్, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ ఈజ్. చాలా ఈజీ కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. సింపుల్, ఇవి జనరల్ చేస్తుంటాం బయట, ఇవన్నీ జనరల్గా డైలీ లైఫ్లో చేస్తూ ఉంటాం మనం. ఏది, దసరా ఆఫర్స్ అని చెప్పానో, దీపావళి ఆఫర్స్ అని చెప్పానో డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. మనకి అక్కడ మ్యాచ్ చేస్తున్నామని ఫీలింగ్ లేకున్నట్లుగానే అక్కడ డిస్కౌంట్ మనం లెక్కేసి టక్కని ఏదో పర్చేజ్ చేసుకొని వస్తూ ఉంటాం. కానీ క్లాస్ రూమ్లోకి వచ్చి అదే ప్రాబ్లం అడిగినామంటే ఏం చేస్తారు, కొద్దిగా ఆలోచిస్తారంట. ఇక్కడ ఏమన్నాడు, ఒక వస్తువుపై 3 రూపాయలు తగ్గించి దానిని 42 రూపాయలకి అమ్మితే, దానిని 42 రూపాయలకి అమ్మితే అంటే 42 రూపాయలకి అమ్మినాడు. ఎంత తగ్గించినాడు, 3 రూపాయలకి తగ్గిస్తాడు. అంటే దాని మీద ఎంత ఉందని అర్థం మనకు. అది ఎంఆర్పి రేట్ అప్పుడు 42 + 3 అంతే కదా, ఎంత, 45 రూపాయలు ఉంది. అంటే ప్రకటన వెల వచ్చేసి మనకు ఎంత ఉంది, ఎంఆర్పి రేట్ వచ్చేసి 42 + 3 ఎంత, 45 రూపీస్ ఉందని చెప్పని అర్థం అనమాట. అంతే కదా, 45 ఉంది. దాని మీద ఏం చేసినాడు, డిస్కౌంట్ 3 రూపాయలు అని చెప్పని ఇచ్చి 42 రూపాయలకి అమ్మినాడు. అమ్మితే దానిపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం ఎంత అన్నాడు. అంతే, సింపుల్, వెరీ సింపుల్. మనకి యాక్చువల్గా డిస్కౌంట్ ఇస్తే అతనికి లాభమా నష్టమా అంటే లాభమే అనమాట. అంటే ఏ విధంగా లాభం ఉంటుంది మనకి, అతనికి అంటే అతనికి ఏ విధంగా లాభం ఉంటుంది, అక్కడ ఇచ్చిన ఎంఆర్పి రేటుకి అతను పోయినాడు. ఎంఆర్పి రేటు కంటే తక్కువ అమౌంట్కి అతని సిపి ఉంటుందన్నమాట, కాస్ట్ ప్రైస్ ఉంటుందన్నమాట. అందుకే అతను డిస్కౌంట్ మనకు ఎంఆర్పి పైన ఇస్తాడు మనకు. ఏమి, అది వేరే విషయం, అది పక్కన పెట్టేస్తాం. సింపుల్, ఇక్కడ మనకు 3 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినాడు. ఎంతకి, 45 రూపాయలు ఉంది దానిపైన. 45 రూపాయలు ఉంటే 3 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే ఆ దాన్ని పర్సంటేజ్ రూపంలో చెప్పమన్నాడు. అంటే అప్పుడు ఏం చేస్తాను నేను, ఈ 45 మొత్తం కదా, 45కి 100 అయితే అంటే 100% అయితే 3కి ఎంత ఏమవుతుంది, 3/45 × 100 ఎంత, 5 9 జా 5 20 జా, తర్వాత 3 1 జా 3 3 జా ఏమొచ్చింది, 20/3 అంటే 320. ఏమి, ఇది ఎంత పోతుంది, 3 6 జా 18 2 అంతే కదా. ఇంకా ఏం చేయొచ్చు మనము, 6 2/3% అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఆప్షన్ ఏముంది ఇక్కడ, 6 2/3% డిస్కౌంట్ ఆప్షన్ అనమాట. ఎన్నో ఆప్షన్, 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా ఈజీ, మనం పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన పనిలే. డిస్కౌంట్ దేనిపైన ఇస్తారనేది ఐడియా ఉండాలి మనకు. దేనిపైన ఇస్తారు, ఎంఆర్పి పైన ఇస్తారు. ఎంఆర్పి వేరు, కొన్న వెల వేరు, ప్రకటిత వెల వేరు, కొన్న వెల వేరు అనమాట. ఎంఆర్పి అండ్ సిపిఆర్ డిఫరెన్స్ అనమాట. అది అర్థమైంది అనుకోండి, ఈజీగా వచ్చేస్తాం. డిస్కౌంట్ ఎప్పుడే కానీ దేని మీద కౌంట్ చేస్తాం మనమంటే ఎంఆర్పి పైన కౌంట్ చేస్తాం. అదే ప్రాఫిట్ లాస్ పర్సెంటేజ్ దేనిపైన కౌంట్ చేస్తామంటే సిపి పైన కౌంట్ చేస్తాం అనమాట. అది కంపారిజన్ అర్థమైంది అనుకోండి,
ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్స్ కానీ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఈజీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ P sold an article to Q for 25% profit. Q sold it to R for 15% loss and R sold it to S for 20% profit. If S bought it for 204 rupees, P's purchase price of that article in rupees is. P ఒక వస్తువును Qకి 25% లాభంతో అమ్మెను. Q దానిని Rకి 15% నష్టానికి అమ్మెను. R దానిని Sకి 20% లాభానికి అమ్మెను. S దానిని 204 రూపాయలకి కొంటే P ఆ వస్తువును కొన్న వేళ ఎంత? ఇది చైన్ లింక్ క్వశ్చన్ అనమాట. కన్ఫ్యూజ్ కావాల్సిన పని ఏం లేదు. సింపుల్గా మనకి ఫస్ట్ P ఎంతకి కొన్నాడో మనకు తెలీదు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ P తెలియదు మనకు, కాబట్టి దాన్ని అట్లనే P అనుకుందాం. ఈ P ఏం చేసినాడు, Qకి 25% ప్రాఫిట్కి సేల్ చేశాడు. అంటే అర్థమే మనకు 125/100 అని చెప్పి వేసుకోవాలి. ప్రాఫిట్ అన్నప్పుడు 100కి ప్లస్ చేస్తాము, లాస్ అన్నప్పుడు ఏం చేస్తాం, 100కి మైనస్ చేస్తాం. ఇక్కడ Q వచ్చేసాడు. నెక్స్ట్ Q వచ్చేసి ఏం చేశాడు, Rకి 15% నష్టానికి అమ్మినాడు. Rకి 15% నష్టం అంటే అప్పుడు ఏమవుతుంది, 85/100 అనమాట. 100 - 15 అంటే 85 అనమాట. నెక్స్ట్ ఈ R ఏం చేసినాడు, Sకి 20% లాభానికి ఇచ్చాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, 120/100 అనమాట. అంటే 100 + 20 120/100. ఇప్పుడు ఈ టోటల్గా ఎస్ ఎంత ఇచ్చినాడంట, 204 ఇచ్చినాడని చెప్పి అర్థం మనకు. ఓకే, ఇది మీనింగ్ మనకు సింపుల్. ఇప్పుడు P = ఏమన్నా వస్తాము, 204 ఇంటూ ఇవన్నీ రివర్స్ అవుతాయి మనకు. అంటే 100/125 ఇంటూ 100/85 ఇంటూ 100/120. మరి క్యాన్సిలేషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఏ విధంగా ఉంటుందో. ఏం చేయొచ్చు, 0కి 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 25 5 జా 25 4 జా, నెక్స్ట్ 5 1 జా 5 2 జా. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళా ఇది 12 1 జా 12 1 జా 12 12 అంటే ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. 12 7 జా 84 అనమాట. నెక్స్ట్ 17 1 జా 17 5 జా 5 1 జా 5 20 జా. ఓకే, నెక్స్ట్ 20 × 2 ఎంత, 40 40 × 4 ఎంత, 160. సో P వచ్చేసి ఎంత కొన్నాడు, 160 కొన్నాడు. మనం ఈ క్యాన్సిలేషన్ కూడా ఇలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తేనే టైం సేవ్ అవుతుంది. మనకి ఇష్టమైన ఎక్కమేది 2 అని చెప్పని 2తో క్యాన్సిలేషన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ గోపురం పెరుగుతుంది, ఇక్కడ గోపురం పెరుగుతుంది. ఆన్సర్ ఏమి వస్తుంది కానీ ఇన్ టైంలో రాదు. కాబట్టి టేబుల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక బూట్ల జత కొన్న వేళ 800 రూపాయలు, దాని ప్రకటిత వేళ 1060. పండుగ విక్రయాలలో దుకాణదారునకు 12% నష్టం వస్తే అతను ఇచ్చిన డిస్కౌంట్ శాతం రమారమిగా అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ అన్నాడు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ షూస్ ఈజ్ 800 rupees. Its market price is 1060 rupees. If the shopkeeper suffered a loss of 12% in the festival sale, the approximate discount percentage he offered was. మరి ఏ విధంగా చేయొచ్చు మనం, ఎప్పుడైనా డిస్కౌంట్ దేనిపైన చేస్తాము, ఎంఆర్పి పైన చేస్తాము. ప్రాఫిట్ ఆర్ లాస్ దేనిపైన చేస్తాము, సిపి పైన చేస్తాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వాడు సిపి కొన్న వేలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 800 రూపీస్ ఇచ్చాడు. తర్వాత ఎంఆర్పి ఇచ్చినాడు. ఎంత ఉంది ఎంఆర్పి, 1060 ఉంది. ఎంత ఉంది, 1060 ఉంది. వాడు ఇచ్చేది డిస్కౌంట్ ఎంత, సో డిస్కౌంట్ ఇవ్వలేవు, డిస్కౌంట్ మనకు కనుక్కున్నాడు. వాడికి ఏమొచ్చిందంట, 12% నష్టం వచ్చిందంట. అమ్మితే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, ఇచ్చి అమ్మితే ఏమైంది, 12% నష్టం వచ్చిందంట. అంటే ఎస్పీ ఏమని మనకు 12% లాస్ అని చెప్పని అర్థం. అంటే ఎస్పీ 12% లాస్ అంటే మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ దేనిపైన మనం క్యాలిక్యులేట్ చేసేది సిపి పైన కదా. కాబట్టి ఏం చేస్తాను నేను, ఈ సిపిని ఏమని చేసుకుంటా, 100% సమానం చేసుకుంటా. అంటే 100% 800 రూపీస్ అయితే ఇప్పుడు 100 - 12 చేస్తా, ఎందుకంటే లాస్ వచ్చింది కాబట్టి 12 చేస్తా. అంటే ఏమని అర్థం మనకు, 88%కి ఎంత అని చెప్పని అర్థం అనమాట. ఇది ఎస్పీ మనకు ఏమొస్తుంది అప్పుడు, ఇది వైపు అయితే సేమ్ 88/100 × 800. 2 zeros 3 years క్యాన్సల్. ఎంత, 8 8 జా 64 8 8 జా 64 70. అంటే 704కి అమ్మినా అనమాట. ఎంఆర్పి ఎంత ఉంది,
1060 ఉంది, 704కి సేల్ చేసినాడు అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు మనకు అంటే అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనము కంపారిజన్ చేసుకుంటే డిస్కౌంట్ 1060 మైనస్ 704 10లో 4 పోతే 6 5 ఉంటుంది ఆ తర్వాత 10లో 4 పోతే 6 నెక్స్ట్ 5 ఉంటుంది నెక్స్ట్ 10లో 7 పోతే 3 ఎంత 356 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు ఆ 356 రూపీస్ ఎంత పర్సెంటేజ్ అని చెప్పని అన్నాడు అంటే దేనిలో తీసుకోవాలి మరి ఇప్పుడు దీన్ని తీసుకోవాలి అంటే 1060కి 100% అయితే 356కి ఎంత అన్నాడు అంటే ఏం చేసేప్పుడు మనము 356/1060 ఇంటూ 100 అనమాట జీరోకి జీరో క్యాన్సిల్ అంటే వాడు అప్రాక్సిమేట్ అంటున్నాడు కాబట్టి మనం కూడా పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు ఏం చేద్దాము 2 5 జా 2 3 జా నెక్స్ట్ 2 1 జా 2 7 జా 14 2 8 జా 16 ఓకే నెక్స్ట్ దీనికే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 53 178 జీరో వేసుకుందాం అనుకో ఏమొస్తుంది 53 3 జా 3 3 జా 9 3 5 జా 15 తర్వాత 9 6లో 5 పోతే 1 0 నెక్స్ట్ ఆ తర్వాత 4 తీసుకున్నామంటే 4 5 జా 24 రాదు మళ్ళా 3 4 3 జా 12 4 5 జా 20 21 వస్తుంది మళ్ళీ 3 తీసుకోవాలి మనం ఎంత 159 తర్వాత మళ్ళీ 1 8లో 5 పోతే 3.0 పెట్టాం అనుకోండి తర్వాత ఏమి 6 తీసుకుంటే 6 3 జా 18 6 5 జా 30 31 అంటే ఎక్కువ వస్తుంది కాబట్టి 4 తీసుకుందాం 4 3 జా 12 4 5 జా 20 21 అనమాట అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి అంటే 5 కూడా చెక్ చేద్దాం ఇక్కడ 4 తక్కువ వచ్చింది వాల్యూ 5 తీసుకున్నామంటే 5 3 జా 15 5 5 జా 25 1 26 ఓకే ఎంత 33.5 అని చెప్పొచ్చు మరి ఇచ్చిన ఆప్షన్లు ఏమున్నాయంటే 36.2 ఉంది రాంగ్ ఆన్సర్ 33.6 ఉంది కాబట్టి దీనికి వేయచ్చు నెక్స్ట్ ఆప్షన్ 32 ఉంది నెక్స్ట్ 26 ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు సెకండ్ ఆప్షన్ 33.6 ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఏ సర్టైన్ నంబర్ ఆఫ్ మెన్ విల్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 60 days ఇఫ్ 8 men join them it will be finished earlier by 15 days how many men were there originally కొంతమంది పురుషులు ఒక పనిని 60 రోజుల్లో చేయగలరట మరో 8 మంది పురుషులు వారితో కలిస్తే ఆ పని 15 రోజుల ముందుగానే పూర్తవుతుంది ఎందుకంటే ఇక్కడ మనుషులు పెరిగారు కాబట్టి రోజులు ఏమవుతాయి తగ్గుతాయి అనమాట అయితే మొదట ఉన్న పురుషుల సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంక్రీజ్ అయినారు అనుకోండి డేస్ ఏమవుతాయి తగ్గుతాయి అనమాట నంబర్ ఆఫ్ వర్కర్స్ డిక్రీజ్ అయితే డేస్ ఏమవుతాయి పెరుగుతాయి అనమాట అంటే ఇక్కడ ఇది ఇన్వర్సిటీ ప్రపోర్షనల్ మనకు ఇది ఒక్క టాపిక్ ఇన్వర్సిటీ ప్రపోర్షనల్ ఉంటాయి మిగతా టాపిక్స్ అన్నీ కూడా డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటాయి కాబట్టి ఏం చేస్తున్నాను అక్కడ కిందది బై పైది వేసాను దీనికి ఏం చేస్తామంటే పైది బై కిందది సేమ్ అట్లే వేస్తాం అనమాట ఓకే ఫస్ట్ మనకి ఎంతమందో మెంబర్స్ తెలీదు ఎక్స్ మెంబర్స్ అనుకుందాం ఈ ఎక్స్ మెంబర్స్కి ఎన్ని రోజులు అయింది 60 days అయిందనమాట ఎక్స్ మెంబర్స్కి మెన్ను డేస్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి 60 days నెక్స్ట్ ఆ తర్వాత ఏమైందంటే 8 members అడిషనల్గా కలిసినారంటే అంటే ఎక్స్ ప్లస్ 8కి అనమాట ఈ ఎక్స్ ప్లస్ 8కి కలిస్తే ఇదేమైంది 15 రోజులు ముందుగానే కంప్లీట్ అయింది అంటే అర్థమే మనకి 45 daysలోనే కంప్లీట్ చేసినారనమాట ఫస్ట్ 60 daysలో కంప్లీట్ చేసినారు ఎక్స్ మెంబర్స్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 8 members ఏం చేసినారు 45 daysలో కంప్లీట్ చేస్తే ఒరిజినల్ అంటే ఎక్స్ ఎంత అని చెప్పని మనకి మీనింగ్ అనమాట అంటే ఎట్లా చేసినప్పుడు నేనేం చెప్పినా ఇది 5 కింద వేసుకోవాలి ఇది ఒక్క టాపిక్లో మాత్రమే టైమ్ అండ్ వర్క్లో మాత్రమే 5 కింద వేయాలి మిగతా అవన్నిట్లో ఏం చేస్తాము కింద 5 వేస్తాం ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 8 అని ఈజీక్వల్ రాస్తున్నా ఇక్కడ ఈజీక్వల్ రాసినామంటే ఎప్పుడే కానీ ఏం చేస్తామంటే ఇక్కడ రివర్స్ చేస్తాం అనమాట ఇక్కడ స్ట్రైట్గా వేసినామంటే ఇక్కడ రివర్స్ చేస్తాం ఏం చేయొచ్చు 45/60 వేస్తామంట 45/60 ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం 15 3 జా 15 4 జా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 8 ఈజ్ఈక్వల్ టు 3/4 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినామంటే ఏమొస్తుంది 4x ఈజ్ఈక్వల్ టు 3x ప్లస్ 3 8 జా 24 నెక్స్ట్ 4x ఇటువైపు వస్తాయి -3x ఈజ్ఈక్వల్ టు 24 సో x ఈజ్ఈక్వల్ టు ఎంత 24 ఈజీ ఎంతమంది ఉన్నారు ఒరిజినల్గా మనకంటే 24 members ఉన్నారని చెప్పని అర్థం అనమాట ఓకే
నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే A and B started a business with investments in the ratio 4:5. After 3 months, A withdrew 25% of his capital and B withdrew 20% of his capital. If the profit at the end of the year is 9,000 rupees, then B's share of the profit in rupees is. A మరియు Bలు 4:5 పెట్టుబడుల నిష్పత్తిలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 3 నెలల తర్వాత ఏ అతని పెట్టుబడి నుండి 25% మరియు బి అతని పెట్టుబడి నుండి 20%ను వెనక్కి తీసుకున్నారు. సంవత్సరాంతంలో వచ్చిన లాభం 9,000 రూపాయలు అయితే లాభంలో బి యొక్క వాటా ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ పార్ట్నర్షిప్ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. మరి ఏ విధంగా ఇచ్చాడు మనకంటే ఫస్ట్ A:B అని చెప్పని ఇచ్చాడు అనమాట. ఏ విధంగా ఇచ్చాడు? A:B వచ్చేసి 4:5 అన్నాడు. పెట్టుబడుల నిష్పత్తి వచ్చేసి 4:5లో పెట్టినారంట. పెడితే ఫస్ట్ 3 నెలల తర్వాత అన్నాడు. 3 నెలల తర్వాత ఆఫ్టర్ 3 months ఏం చేసినాడంటే ఏ విత్డ్రూ 25% ఆఫ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే 25% వెనక్కి తీసుకున్నాడు. అంటే అర్థమేమి, ఇప్పుడు ఈ 4 రూపీస్ అనేది ఏమేం చేసినాడు అర్థం మనకు. ఈ 4 రూపీస్ అనుకున్నాం అనుకోండి, ఇది ఏం చేస్తాడు 3 months పెట్టినాడని చెప్పని అర్థం. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత రిమైనింగ్ 9 months అంటే 12 months కదా మనకు టోటల్గా. రిమైనింగ్ 9 months ఏం చేసినాడంటే దీంట్లో 25% అని తీసుకున్నాడంటే ఎంత పెట్టాలి అర్థం మనకు. అక్కడ 75% పెట్టాడని చెప్పని అర్థం. కాబట్టి ఏం రాస్తాను నేను 75/100 ఇంటూ 4 అని చెప్పి రాస్తాను. ఎన్ని నెలలు ఇది? ఇంటూ 9 months అనమాట. ఇక్కడ 3 months ఇది, తర్వాత 9 months ఎంత పెట్టాడంటే 75% పెట్టాడని చెప్పి అర్థం. కాబట్టి 75/4 అని చెప్పి రాసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బి కూడా ఏం చేసినాడు, ఈ 5 రూపీస్ని 3 months పెట్టినాడు. ఆ తర్వాత ఏం చేసినాడంటే 20%ని వెనక్కి తీసుకున్నాడు అనమాట. బి విత్డ్రూ 20% ఆఫ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే 20% వెనక్కి తీసుకుంటే ఎంత పెట్టాడు అర్థం మనకు 80% పెట్టాడు అని చెప్పని అర్థం. అంటే 80/100 ఇంటూ 5. ఇది ఎన్ని మంత్స్? హౌ మెనీ మంత్స్? ఇది ఆల్సో 9 months అనమాట. ఇది మీనింగ్ మనకు. ఈ విధంగా వేసుకోవడం వచ్చిందంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఓకే, మరి ఏం చేయొచ్చు ఇప్పుడు? 4 3 12, నెక్స్ట్ ప్లస్ 25 3 25, 4 4 క్యాన్సల్, 3 9 27. నెక్స్ట్ ఆ తర్వాత 5 3 15, తర్వాత 0 0 క్యాన్సల్, 5 1 5 2 2 1 2 4 5 3 15, నెక్స్ట్ 4 9 36 అనమాట. ఓకే, 12 ప్లస్ 27 అంటే 39 నెక్స్ట్ 15 ప్లస్ 36 ఎంత వస్తుంది? 51 అనమాట. ఓకే, అంటే A:B వచ్చేసి వాళ్ళ ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 39:51. ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లున్నాయి, ఇప్పుడు ప్రాఫిట్ ఎట్లున్నాయంటే 39:51 అని చెప్పిన అర్థం మనకు. మరియు సంవత్సరాంతం వచ్చిన లాభం ఎంత మనకు? 9,000 రూపీస్ అన్నాడు. అంటే 9,000 రూపీస్ అంటే దేనికి ఈక్వల్ మనకు 39 + 51 ఎంత? 90కి ఎంత? 9,000 రూపీస్ అనమాట. ఓకే, వాడు ఏమన్నాడు? బి వాటా ఎంత అన్నాడు. బి వాటా అంతా ఏం చేస్తాము? 51 ఉంది, 51కి ఎంత? సేమ్ ఇంతకుముందు మాకనే ఏం చేయొచ్చు? 51/90 ఇంటూ 9,000. ఓకే, 0 0 క్యాన్సల్, 9 1 900 ఎంత వస్తుంది? అప్పుడు బి = 5,100 అనమాట. ఓకేనా, ఇది మనకు చేసేటువంటి విధానం. ఎన్నో ఆప్షన్ అంటే ఇక్కడ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు మెయిన్గా ఈ క్వశ్చన్లో మనకు రాసుకోవడం అంటే ఈ స్టెప్ వేసుకోవడం వచ్చింది అనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మనకి 3 నెలల తర్వాత అన్నాడు. ఆ 3 నెలల తర్వాత మనము ఏ విధంగా వేసుకోవాలనేది ప్రాఫిట్ మనకు ఐడియా వచ్చింది అనుకోండి, లెక్కని ఈజీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తామంటే ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ యాన్ ఆర్టికల్, ఏ షాప్కీపర్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. వాట్ పర్సెంటేజ్ ఈజ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైజ్? ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటిత వెలపై 20% డిస్కౌంట్ను 20% డిస్కౌంట్ను అనుమతించిన తర్వాత 12% లాభాన్ని పొందాడు. ఏమంటే ఇక్కడ 20% డిస్కౌంట్ ఇస్తే 12% లాభాన్ని పొందాడనమాట. అయితే దాని కొన్న వెల కంటే దాని ప్రకటిత వెల ఎంత శాతం అధికము? ఈ క్వశ్చన్స్కి అన్నీ కూడా సింపుల్ లాజిక్ మనకి.
ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సింపుల్ లాజిక్ ఏదంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఏ విధంగా అంటే మనకి ప్రాఫిట్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ దేనిపైన కౌంట్ చేస్తాం మనం అంటే సిపి పైన కౌంట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ అదే డిస్కౌంట్ దేనిపైన కౌంట్ చేస్తాం మనం అంటే ఎంఆర్ పైన కౌంట్ చేస్తాం. ఈ రెండొక్కటి మనకు అర్థమైన అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఈజీ చేసుకుని వెళ్ళొచ్చు. ఫస్ట్ మనకి వాడు ఏమన్నాడు, 20% డిస్కౌంట్ ఇస్తే 12% గెయిన్ వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకు ఎంఆర్పి తెలియదు కదా, అంటే ప్రకటిత విలువ తెలియదు. ఎంఆర్పి నేను అనుకుంటానంటే 100 రూపాయలు అని చెప్పాను అనుకుంటా, 100 రూపాయలు. ఇప్పుడు దీనికి 20% డిస్కౌంట్ అంటే అర్థమేమి, 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడని చెప్పని అర్థం. అంటే 80%కి అమ్మినాడని చెప్పిన అర్థం. అంటే ఎంత కమ్మినాడు, 80 రూపీస్కి అమ్మినాడని చెప్పిన అర్థం. అంటే ఎస్పీ ఈజ్వల్ ఎంత, 80 రూపీస్ అని చెప్పని అర్థం. మరి 80 రూపీస్కి అమ్మితే అతనికి ఏమొచ్చింది, 12% గెయిన్ వచ్చింది. ఓకే, 12% గెయిన్ వచ్చింది. అంటే అట్లా ఎట్లా వేసుకోవచ్చు మనం అప్పుడు, 100 + 12 ఎంత, 112%కి ఏది ఈక్వల్, 80 రూపీస్ ఈక్వల్ అనమాట. ఓకే, 112%కి 80 రూపీస్ ఈక్వల్ అయితే మనకి సిపి కావాలి. సిపి అంటే ఏం చెప్పినా నేను 100 అని చెప్పుకున్నాం మనం. సిపి అంటే 100. ఓకే, సిపి 100%కి ఎంత, అప్పుడు సిపి ఈజ్వల్ టు ఏం రాస్తాము, 100/112 × 80. ఏమి 16 7 జా 16 5 జా ఎంత ఉంది, 500/7 ఎట్లా పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఆన్సర్ అది కాదు కాబట్టి మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏమని ఇచ్చాడు మనకు వాడు, ప్రకటిత వెల కొన్న వెల కంటే ఎంత శాతం అధికము అన్నాడు. ప్రకటిత వెల కొన్న వెల కంటే ఎంత శాతము అధికము అన్నాడు. వాట్ పర్సెంట్ ఈజ్ ఇట్స్ మార్క్డ్ ప్రైస్ అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ 500/7ని 100% అనుకుంటే, నెక్స్ట్ మనకు ఈ 100 రూపాయలు ఎంఆర్పి కదా, ఇది ఎంత శాతం అవుతుంది, అది 100 అంటే దానికంటే ఎక్కువ ఉంటుంది ఇది, కాబట్టి ఇది ఎంత శాతం అని చెప్పని అర్థం. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇదంగా వేసుకుంటాం. అంటే 100/500/7 అంటే ఏం చేస్తా, 500/7 ఇంకో స్టెప్ వేద్దాంలేండి, ఇంటూ ఏమవుతుంది 100 అనమాట. 100/500/7 × 100 ఏమవుతుంది, ఇది పెద్ద బై కాబట్టి ఏం చేయొచ్చు, 100/1 × 7/500 × 100. 2 zeros క్యాన్సల్, 5 1 జా 5 20 జా ఎంత, 140% అనమాట. ఏమి 140% అంటే 140% మనకు వచ్చింది కదా. మరి 140% వచ్చిందంటే ఎంత ఎక్కువ వచ్చింది మనకు, దీనికంటే సిపి వచ్చేసి 100%, ఇది 140 అంటే ఎంత అధికం అంటే అప్పుడు ఏం చేస్తాం మనం, 140 - 100 ఎంత వస్తుంది, 40% ఎక్కువ అని చెప్పని అర్థం అనమాట. సిపి కంటే ఎంఆర్పి ఎంత ఎక్కువ, 40% ఎక్కువ అని చెప్పి అర్థం అనమాట. ఓకే, మరి ఎన్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇవ్వండి ప్రాబ్లమ్స్ మనకు జస్ట్ మీకు 10 క్వశ్చన్స్ మాత్రమే నేను ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ని మీకు రిప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ మనం బాగా అనలైజ్ చేశామంటే ఒక చాప్టర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఒక ప్రాబ్లం మాత్రమే తయారు చేయలేదు, ఒక చాప్టర్కి సంబంధించిన ఫీడ్బ్యాక్తో ఒక ప్రాబ్లంని మాత్రమే తయారు చేయలేం. ఒక ప్రాబ్లంలో ఏ విధంగా ఉంటాయంటే 2-3 టాపిక్లు లింకప్ అయి ఒక ప్రాబ్లం తయారు చేసాం. ఎందుకంటే పైన మనం చేసినటువంటి లెక్కలు ఒకసారి అబ్జర్వ్ చేసామంటే ఒకే ప్రాబ్లంలో ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత పర్సెంటేజ్ ఉంది, ఆ తర్వాత రేషియో ఉంది. ఇట్లా 3 టాపిక్స్ని యూజ్ చేస్తూ ఒక ప్రాబ్లమ్ని తయారు చేయడం జరిగింది. అంటే దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అంతా కూడా మనం ఒకసారి అనలైజ్ చేసామంటే ప్రతి క్వశ్చన్ను 2-3 టాపిక్లను లింకప్ చేస్తూ తయారు చేయడం జరిగిందనమాట. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే టాపిక్ వైజ్గా అన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఆ టాపిక్స్ని మిక్స్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో కూడా ఇదే స్థాయిలో ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 2 years బ్యాక్ అయితే చాలా ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్లు, కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనం అబ్జర్వ్ చేసినామంటే ప్రతి క్వశ్చన్లో 2-3 టాపిక్లు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా అన్నిటి మెటీరియల్ ముందు వేసుకొని ఏవైతే హార్డ్గా ఉంటాయో 2-3 టాపిక్లు లింకప్ అయి క్వశ్చన్లు ఫామ్ అయి ఉంటాయో అటువంటి వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేసినారనుకోండి ఈ ఎస్ఐ పోలీస్ ఉద్యోగాలను మీరు ఈజీగా రీచ్ కాగలరన్నమాట. ఓకే, మరి నా వీడియో క్లాస్ మీకు నచ్చినట్లయితే
If you like my video class, please subscribe our YouTube channel Sri Krishnaveni, and also share my videos to your friends and well-wishers. Thank you.